ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు, ప్రారంభించిన సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేశం గౌడ్. పెద్దపల్లి జిల్లా రామయ్యపల్లిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ ఆరేపల్లి దేవక్క కొమరయ్య గౌడ్. వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం, 63వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి విజయశ్రీ రజాలీని గెలిపించాలని విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత, ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాల బియ్యం స్వాధీనం. సూర్యాపేట జిల్లాలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా టైర్ల షాప్లో మంటలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గల ఆవునూరు, రామలక్ష్మణపల్లె గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో వైస్ చైర్మన్, డైరెక్టర్, మండల ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేశం గౌడ్, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, డైరెక్టర్ సతీష్ చంద్రరావు, కట్టా బాబురావు, గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, శ్రీనివాస్, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోతుగల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. దీన్ని ఓపెనింగ్ చేయడానికి కట్ట బాపన్న, సతీష్ అన్న, సిఓ గారు, పోతుగల్ ఎంపీటీసీ, అమ్మాలి పెద్ద మనుషులు, తర్వాత అధ్యక్షులు అందరూ హాజరైనారు. మన రాష్ట్రానికి అపర భగీరథుడు. ఎండాకాలంలో మండు టెండలో మన వర్షాకాలం కూడా ఇన్ని నీళ్లు చూడలేదు. అటువంటిది అంత ఎత్తు పల్ల ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొచ్చి మన అందరి చెర్లు నింపి మన రైతులకు అందరికీ ఎంతో మేలు చేసిండు. ఇప్పుడు ఈరోజు రైతుల కోసం 60 ఏళ్ళ నుంచి చేయని పని 6 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విషయాలు చేసిండు. అలాగే రైతు ధాన్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోకుండా కానీ రాష్ట్రం మీద భారం పడ్డా సరే కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దని, వడ్లు తీసుకోనన్న విషయాన్ని కూడా భారం పడ్డా కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దని కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు కూడా మ్యాచ్ రెస్టార్ట్ చూసుకొని అందరూ సీరియల్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా అందరూ ఒక గింజ ధాన్యం లేకుండా అన్ని గవర్నమెంట్ తీసుకోవడానికి నిర్ణయమైంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అందరూ జాగ్రత్తగా కరోనాను కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి, భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి ఎవరు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా, ఇక్కడ ఉన్న హమాలీలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేమందరము ఏదైనా విషయం ఉంటే కూడా చూడటానికి రెడీ ఉన్నాం. ఏ విషయం ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అలాగే పోతుగల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇటు కార్యక్రమానికి గౌరవ ఉపాధ్యక్షులు అన్నగారికి, అలాగే బాపన్న గారికి, అలాగే మన గారికి, రైతులకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా మనం ఏంటంటే ఈ కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులకు ఒక్కటే, ఏదైనా కూడా మనం క్రమంగా వండుకుంటూ ఒకరికొకరి మధ్యన భౌతిక దూరం పాటించుకుంటూ ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో బుధవారంపేట గ్రామంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ దేవునీరి రజిత శ్రీనివాస్తో కలిసి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్ ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు గమనించి గ్రామంలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ అపోహలు వీడి టీకా వేసుకోవాలని సూచించారు. కొన్ని రోజులు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ అదుపులోకి వస్తుందని, ప్రభుత్వం అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు కల్పిస్తుందని, ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంపీఓ జగదీశ్వరరావు, డాక్టర్ వంశీకృష్ణ, ఉప సర్పంచ్ నరేష్, ఏఎన్ఎం మాధవి, కార్యదర్శి శ్రీధర్, ముత్తారం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజు వేసుకున్న తర్వాత కరెక్ట్ 28వ రోజు నుంచి 45వ రోజు మధ్యలో మనం 2వ విడత వ్యాక్సిన్ తీసుకోవడం ఉంటుంది. ఆ 28వ రోజు నుంచి 45 రోజుల మధ్యలో మీకు ఎప్పుడు వీలైతే మీ పళ్ళను బట్టి మీ ఓపికను బట్టి మీరు వచ్చి మళ్ళా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సరేనా? అర్థమైంది కదా? ఇంకేమన్నా డౌట్లు ఉంటే మొత్తం పడతాడు ఎలా జనాలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 63వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయశ్రీ రజాలి కాజీపేట ఓటర్లను వారి అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి గెలిపించాలని వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఆశీస్సులతో బరిలో నిలిచానని, తన భర్త రజాలి డివిజన్లో పేదలకు చేసిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి విజయశ్రీ రజాలిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసర్ల నగేష్, కుమారస్వామి, మధుకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 30వ తారీఖు రోజు నిర్వహించడం జరుగుతుంది. మా వార్డు 63వ డివిజన్ నుంచి విజయశ్రీ రజాలి అనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాజీపేటలో ఉన్న ప్రధానమైన సమస్యలపై, మా డివిజన్లో ఉన్న సమస్యలపై ఎల్లవేళగా మేము పోరాడుతూనే ఉన్నాం. మా డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మా డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా సమస్యలను పరిష్కరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. మేము ఇక్కడ స్థానికంగా 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎల్లప్పుడూ మేము పోరాడుతూనే ఉన్నాము. గతంలో నాపై ఎన్నో కేసులు వేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే టీఆర్ఎస్లో కానీ వేరే ఇతర పార్టీలో పోకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఈ పార్టీలో మేము కొనసాగించడానికి నా మనసు తృప్తి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కోసం దివంగత నేత రాజీవ్ గాంధీ మరణ వార్త విన్నప్పుడు నా తండ్రి గారైన సయ్యద్ అమీర్ హంజా గారు రైలు కింద పడి జెండా కప్పుకొని ప్రాణాలు అర్పించడం జరిగింది. కావున ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మా యొక్క పార్టీ టికెట్ రావడానికి కృషి చేశారు. అలాగే ముఖ్యంగా కాజీపేటలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 100 పడకల ఆసుపత్రి కావాలి, ఈ కాజీపేటలో బస్ షెల్టర్ కావాలి, జూనియర్ కాలేజ్ కావాలి. మరీ ముఖ్యంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం మొన్న రైల్వే చేసి ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఒక 200 మందిని మేము గ్యాదర్ చేయడం జరిగింది. కానీ
కేంద్ర ప్రభుత్వం అక్కడ ఢిల్లీ ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వడం జరగకపోవడం చాలా బాధాకరం. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కావున కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ పైన కాజీపేట్ రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని, కాజీపేట యువకులు, కాజీపేట మేధావులు, కవులు, కళాకారులు, మేధావులు అందరూ నా వెన్నంటూ ఉండి అన్న మీరు పార్టీ టికెట్ తెచ్చుకోండి అన్న, మేము మీకు తోడుకుంటాం, మీకు గెలుపు బాధలో పంపిస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. నాకు 15 సంవత్సరాల నుంచి కుల సంఘాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, అందరూ కూడా మంచి సేవలు చేశాను. ప్రతి ఒక్క వాడలో కరోనా టైంలో బియ్యం పంపిణీ కానివ్వండి, నిత్య అవసర సరుకులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, లంచ్లో పెట్టడం జరిగింది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వికారాబాద్ జిల్లా దోమ పోలీసులు పట్టుకున్నారు. దోమ మండలం మల్లేపల్లికి చెందిన నర్సింలో అనే వ్యక్తి గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని అక్రమంగా కర్ణాటకలోని ముదేలికి తరలిస్తుండగా పోలీసులు దాదాపూర్ సమీపంలో పట్టుకొని కేసు నమోదు చేశారు. ఆటోలో దాదాపు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉంటుందని దోమ ఎస్ఐ రాజు తెలిపారు. మల్లేపల్లి నుండి ఢిల్లీ ఆఫ్ కర్ణాటకకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్నటువంటి ఆటోను పట్టుకోలేనిది. దాంట్లో ఒక 13 క్వింటాల బియ్యం ఉన్నాయి. తర్వాత నర్సింహ్ అనే డ్రైవరు దాన్ని చేసుకొని పోతాం తెలిసింది. ఇట్లా ఇక ముందు ఎవరైనా ఇలాంటి అక్రమంగా బియ్యం రవాణా చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకొనబడతాయి. సిలిండర్ ఇస్తే మల్లేపల్లి నుండి ఢిల్లీ ఆఫ్ కర్ణాటకకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్నటువంటి ఆటోను పట్టుకోలేనిది. దాంట్లో ఒక 13 క్వింటాల బియ్యం ఉన్నాయి. తర్వాత నర్సింహ్ అనే డ్రైవరు దాన్ని చేసుకొని పోతాం తెలిసింది. ఇట్లా ఇక ముందు ఎవరైనా ఇలాంటి అక్రమంగా బియ్యం రవాణా చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకొనబడతాయి. సిలిండర్ ఇస్తే సూర్యాపేట జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ పట్టణం గల హుజూర్ నగర్ రోడ్డులో ఉన్న హెచ్ఆర్ లేడీస్ టైలర్ షాప్ నందు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడంతో టైలర్ షాప్తో పాటు ప్రక్కనే ఉన్న టైర్ల షాప్లోకి మంటలు వ్యాపించాయి. టైలర్ షాప్లో ఉన్న కుట్టు మిషన్లు, క్లాత్ మెటీరియల్తో పాటు టైర్ల షాప్లో ఉన్న గాలి మిషన్, టైర్లు అగ్నికి ఆహుతి కావడంతో 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైటీ క్లాత్లో టైలరింగ్ చేసుకుంటానండి. మా సార్ గాలి మిషన్, ఇద్దరం కలిసే పెట్టుకున్నాను షాపు. మొన్న రీసెంట్గానే క్లాత్ అవన్నీ తీసుకొచ్చాను. బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ స్టిచ్చింగ్ చేస్తాను సార్.
బట్టలన్నీ కాలిపోయినాయి. నైట్ ఎప్పుడు జరిగిందో మాకు తెలియలేదు సార్. ఫైర్ ఇంజిన్ వీళ్ళు వచ్చేసరికి మేము వచ్చాము. నీళ్ళతో అంతా ప్రార్థన చేస్తే ఏమీ మిగలేదు సార్. 15 లక్షల ఆస్తి నష్టం వచ్చింది సార్. అసలు మీదే సార్ మా కష్టాజీతం ఇంకా అదే డైలీ వారి చీటీలు కట్టుకుంటూ గడుపుకుంటున్నాం సార్. జీవనం గడుపుకుంటున్నాం సార్. మేము అద్దిల్లు ఈ షాప్ అయినా రెంటే సార్. మా ఓన్ బిల్డింగ్ ఏం కాదు మాకు. మా పేరు మీద అంటూ మాకేమీ లేదు. కొంత ఆర్థిక సాయం చేయమని చెప్పండి. ప్రభుత్వం ద్వారా మాకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేసేటట్టు చూడండి. మా అన్ని రోజువారీ చీటీలే. మేము ఉన్నోళ్ళు మేము కాదు సార్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో నైట్ కర్ఫ్యూ ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు షాబాద్ సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దుకాణదారులు పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమయపాలన పాటిస్తూ వారి దుకాణాలను బంద్ చేసుకొని నైట్ కర్ఫ్యూకి గ్రామ సర్పంచ్ మద్దతు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళాలి అని గ్రామ సర్పంచ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న నాగులమ్మ గుడిలోకి రెడీమిక్స్ లారీ దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం పరిధిలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జాఫర్గఢ్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజు సూచించారు. ప్రతి గ్రామంలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. గడిచిన 2 నెలల్లో సుమారు 4600 టెస్టులు నిర్వహించామని 76 పాజిటివ్ కేసులు కావడం నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 45 సంవత్సరాలు నిండిన 2800 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చామని తెలిపారు. మండల పరిధిలో 4 మరణాలు కూడా సంభవించాయని అన్నారు. ప్రజలంతా కరోనా సెకండ్ వేవ్లో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి వెళ్లరాదని వారు కోరారు. అదేవిధంగా అక్కడ ఉన్న జనాలైతే అందరినీ కూడా తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ తప్పకుండా ధరించాలి, దాంతోపాటు శానిటైజేషన్ తప్పకుండా వాడాలి అనేసి జనాల్లో కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాము. దాంతోపాటు విలేజ్లో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వాళ్ళను కూడా మేము అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి మేము వాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా జనాలందరినీ మోటివేట్ చేయడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము అవి కూడా జరుగుతుంది. దానితో పాటు విలేజ్ లెవెల్లో 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలి అనేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా చాలామంది
వచ్చి వ్యాక్సినేషన్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 2470 మందికి వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని తప్పకుండా మాస్కులు ధరించాలి, దాంతోపాటు సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి, దాంతోపాటు శానిటైజేషన్ అనేది ఇంత ముందు అయితే మనం చేయించుకోకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళము, చేయించుకున్న తర్వాత కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చేసి వాళ్ళకు సూచనలు కూడా తెలియజేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం 2000 రూపాయలు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ శరత్రావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో వారికి మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతో పాటు బియ్యం అందజేయడం గొప్ప విషయమని అన్నారు. జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ ఆపదలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ముందుకు పోతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నీకు ఎక్కడ కూడా కనబడరు, వారు కూడా ఈ మధ్యలో కరోనాతోని ఉన్నారు కాబట్టి వారు కూడా భగవంతుని దయ వలన ఆరోగ్యాలతోని మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి గారి పైన మన కేటీఆర్ గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రైవేట్ టీచర్లకు 2000 రూపాయలు 25 కిలోల బియ్యం వాళ్ళు ఇంటికాడ వట్టిగుండి ఎట్లా బతుకుతారనే ఉద్దేశంతో కేటాయించారు. దాన్ని మనము వినియోగించుకొని సార్ను గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుసుకుంటూ దూరంగా ఉండి మనం మాస్కులు కంపల్సరీ ధరించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటూ సార్కు కరోనా వచ్చింది కాబట్టి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఏంటంటే తొందరగా కోరుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ యావత్ ప్రజానికం ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి నుంచి ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రైవేట్ టీచర్లు చాలని జీతాలతో చాలా కష్టపడుతున్న సందర్భం. గత సంవత్సరం నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ నడవక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వారికి జీతాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక మంచి మనసుతోటి సహృదయంతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని వారికి నెలకు 2000 రూపాయలు కొద్ది గౌరవ వేతనం, అలాగని 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 1,40,000 మంది నిరుద్యోగ ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఇది లాభమవుతుంది. కాబట్టి ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి కొత్తవి కూడా ఇవాళ ప్రైవేట్ టీచర్లు నిజంగా కూడా చిన్న జీతాలు, వాళ్ళు నిజంగా చాలా అవస్థలు ఉన్నారు. వాళ్ళ బాధలను ఒక బాధాతత్వ హృదయంతో అర్థం చేసుకుంటేనే గొప్ప మనసున్న వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి మనం మనసున్న మహారాజు ముఖ్యమంత్రి గారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదుకోవాలని దాదాపు ఇవాళ ఒక 2000 రూపాయలు ఏదో వాళ్ళకి ఇంత గౌరవ వేతనంగా వాళ్ళకు మనోధైర్యం, ముఖ్యంగా ఆ 2000 25 కిలో బియ్యం కాకుండా వాళ్ళకు ఒక మనోధైర్యం, మేము కూడా గుర్తించబడ్డాం రాష్ట్రంలో మామూలంగా కూడా ముఖ్యమంత్రి గారు గుర్తించుననే వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారు, అది మనకు కావాలి. కాబట్టి వాళ్ళను కూడా గుర్తించిన. కరోనా కారణంగా ఉపాధి లేక పాఠశాలలో మూతపడటంతో ఉపాధ్యాయులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు 25 కేజీల బియ్యం 2000 రూపాయల నగదు ప్రతి నెల ఇవ్వాలనే సంకల్పంతో స్థానిక కార్పొరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చిల్కానగర్ కార్పొరేటర్ బాణాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆదేశాల మేరకు ఏపూరి యాదగిరి రేషన్ డీలర్ షాప్ నందు ఉపాధ్యాయులకు 2000 రూపాయలు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 25 కిలోల సన్నబియ్యం కోసం ప్రైవేట్ టీచర్లకు ఏదైతే హెల్ప్ చేస్తున్నారో కేసీఆర్ గారు, దాన్ని బట్టి కేసీఆర్ గారికి థ్యాంక్ యూ. ప్రైవేట్ టీచర్స్ ఈ 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఫైనాన్షియల్ పొజిషన్ అయినా జనరల్గా కొన్ని ఫ్యామిలీస్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల as well as management and teachers both are suffering a lot financially and economically. So as the KCR is giving this 25 kgs of rice as well as 2000 rupees, we are very thankful from all the private associations. Thanks a lot to KCR.
ప్రైవేట్ టీచర్స్కి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 20 కిలోల బియ్యం 2000 రూపాయల ఆర్థిక సాయం అందించారో కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఈ యొక్క సహాయ సహకారాలు చేస్తున్నారు కదా కేసీఆర్ గారు, ఎలా అనిపిస్తుంది? ఈ ఇబ్బందులో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆదుకుంటుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ విధంగా ఆదుకున్నందుకు మాత్రం సంతోషంగా ఉంది. ఓకే. మొత్తం ఉప్పల్ సర్కిల్లో కవర్ అయిన టీచర్స్ 5,777 మంది. దానికి తగ్గట్టుగా అలాట్మెంట్ వచ్చి 1,44,425 కేజీస్. మాకు మొత్తం 240 షాప్స్ ఉన్నాయి. ప్రతి షాప్లో కూడా రైస్ డంపింగ్ అయిపోయింది. అందరికీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అంటే టీచర్లకు ఇవ్వాలనే ఆలోచన మీకు రావడానికి మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ సందర్భంగా హైదరాబాద్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా నగరంలో ఇటు చూసినా నిర్మానుష్యంగా మారింది. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. అనంతపురం జిల్లా కదిరిలో దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు నేషనల్ హైవేలలో దారి కాచి వాహనాలను అడ్డగించి ఆ తర్వాత దోచుకుంటారని డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. కదిరి రూరల్ సర్కిల్ పరిధిలోని తనకలు పోలీస్ స్టేషన్లో 5 మంది నవీన్ కుమార్, ఆర్ నాగేంద్ర, వాసు, దినేష్, షేక్ షావలి అనే 5గురిని అరెస్ట్ చేసి మరో 5గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కదిరికి చెందిన జెరిపిటిసి నవీన్ కుమార్ పాత నేరస్తుడని డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. వీరు నుంచి బైక్, కారు, కత్తులు, ఇనుప రాడ్లు, 15,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతను తనకల్ విలేజ్లో ఉంటారు అండ్ ఇతను పాత అఫెండర్ అనమాట. సో ముందు నుంచే అతను చిన్న చిన్న దొంగతనాలు అనేవి చేస్తూ ఉండేవాడు. చైన్ స్నాచింగ్ కేసుల్లో సుమారు 5 నుంచి 8 వరకు అతని మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా మనకి పక్క రాష్ట్రంలో కూడా ఇతని మీద కేసులు అనేవి నమోదయ్యాయి. సో తర్వాత ప్రవర్తన మార్చుకోకుండా కొత్తగా ఒక గ్యాంగ్ అని సుమారు ఒక 9 మందిని పోగు చేసుకొని ఒక గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళు ప్రతిసారి హైవే మీద వెళ్ళే వెహికల్స్ని ఆపుతూ దొంగతనాలని ప్రారంభించారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఒక కార్లో వీళ్ళు వెళ్తారు, కార్లో బైక్లో వీళ్ళు వెళ్ళి రోడ్ మీద ఎవరో వస్తున్నారో వాళ్ళని చూసి ఫ్లాష్ లైట్ అనేది ఒకటి వాళ్ళ మీద వేయడం జరుగుతుంది. సో కనిపించగా ఖచ్చితంగా వాళ్ళందరూ ఆపుతారు. ఆపినప్పుడు వాళ్ళకి మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న రాడ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్రారంభించిన సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేశం గౌడ్. పెద్దపల్లి జిల్లా రామయ్యపల్లిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్. వరంగల్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం 63వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి విజయశ్రీ రజాలిని గెలిపించాలని విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత, ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాల బియ్యం స్వాధీనం. సూర్యాపేట జిల్లాలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా టైర్ల షాప్లో మంటలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాచేతం. నమస్తే.